బెంగళూరు రేవ్ పార్టీ కేసు రిపోర్ట్ ఎన్టీవీ చేతికి చిక్కింది. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ వాసు పార్టీని నిర్వహించారు. దాదాపు 150 మంది గుర్తు తెలియని వ్యక్తులు పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలువురు ప్లెడ్లర్లు డ్రగ్స్ అమ్మినట్లు నివేదికలో తెలిపారు పోలీసులు. ఆదివారం సాయంత్రం నుంచి నాన్ స్టాప్ గా పార్టీ జరిగింది. భారీ మ్యూజిక్, డీజేలు పెట్టి డ్రగ్స్ విక్రయిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారని రిపోర్టులో పేర్కొన్నారు. నిన్న ఉదయం 3 గంటలకు గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పై రైడ్ చేసిన 5గురిని అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు. నిందితులు వాసు, అరుణ్, సిద్దికి, రణ్ధీర్, రాజ్ భవన్ ను అరెస్ట్ చేశామన్నారు. 5గురు నిందితులు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈవెంట్ మొత్తానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు అరుణ్. డ్రగ్ పెడ్లర్లు సిద్దికి, రణ్ధీర్, రాజ్భవ్ పార్టీలో ఉన్నారు. అయితే రేవ్ పార్టీలో పాల్గొన్న వారి పేర్లను ఎఫ్ఐఆర్లు చేర్చలేదు పోలీసులు. 150 మంది గుర్తు తెలియని వ్యక్తులు పార్టీలో పాల్గొన్నారని తెలిపారు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతల పేర్లు చేర్చకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఎలక్ట్రానిక్ సిటీ ఏరియాలోని ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో పార్టీ చేసుకున్నారు. బర్త్డే పార్టీకని ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నారు. పోలీసుల నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారు. అందులోనే డ్రగ్స్ ఎంటర్ అయ్యాయి. సోమవారం తెల్లవారుజామున పోలీసులు రైడ్ చేశారు. ఈ పార్టీలో మందు, విందులతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. పట్టుబడ్డ వాళ్లలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇక జిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కార్ సంస్థకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. గోపాల్ రెడ్డి పేరు మీద ఫామ్ హౌస్ ఉంది. ఈవెంట్ కోసం ఫామ్ హౌస్ నిర్వాహకులకు 30 నుంచి 50 లక్షల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు, విమానంలో యువతీ యువకులను తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఆ ఫామ్ హౌస్ లో 17 గ్రాముల MDMA కోకైన్ తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వర్ సహా 15 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 101 మందిని బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. అయితే చాలా మంది పేర్లు అందులో లేనట్లుగా తెలుస్తోంది. గుర్తు తెలియని పేర్లు కింద ఎఫ్ఐఆర్ లో పేర్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ ఇప్పుడు సంచలనం రేకెత్తిందని చెప్పొచ్చు. ఈ వ్యవహారం సంబంధించి ప్రస్తుతానికి బెంగళూరు పోలీసులు విచారణ జరుపుతున్నప్పటికీ కేసులో మొత్తంగా 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని చెప్పి అటు బెంగళూరు పోలీసులు చెప్తున్నప్పటికీ దానిలో ఎవరి పేర్లను మెన్షన్ చేయకపోవడం ఇప్పుడు తీవ్ర ఆరోపణకు సాగిస్తున్నట్లు అవుతుంది. అయితే దీంట్లో చూసినట్లయితే ప్రధానంగా చూసినట్లయితే బెంగళూరు పోలీసులు నిన్న గోపాల్ రెడ్డి అనే ఫామ్ హౌస్ పైన రైడ్ చేసినప్పుడు దాంట్లో మొత్తంగా MDMA తో పాటు గంజాయి, చెరస్ లాంటి మొత్తం కూడా డ్రగ్స్ దొరకడం జరిగింది. దీంతో పాటుగా పోలీసులు వచ్చారని సమాచారం తెలుసుకున్న వెంటనే అటు చాలా మంది డ్రగ్స్ వాడుతున్న వాళ్ళంతా కూడా ఆ డ్రగ్స్ ని తీసుకువెళ్లి వాష్ బేసిన్లలో మొత్తంగా పడవేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మాత్రం ఎవరు పారిపోకుండా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే పోలీసులు ఎవరు అయితే పారిపోకుండా చూశారు, కానీ ఎఫ్ఐఆర్ లో మాత్రం కేవలం ఒక 5 పేర్లను మాత్రం జోడించి మిగతా వాళ్ళ మొత్తం 100 నుంచి 150 మంది పేర్లను మాత్రం తప్పించేశారు. దాంట్లో ఎవరి పేర్లు అంటే దాదాపుగా తెలుగు, తమిళం, కన్నడ సంబంధించిన చాలా మంది సినీ నటులు, టీవీ యాంకర్లు, టీవీ సంబంధించిన చాలా మంది స్టార్ యాంకర్లు ఉన్నారు. అంతేకాక చాలా మంది వ్యాపారవేత్తలు కూడా దీంట్లో ఉండడం జరిగింది. అయితే ఎవరి పేర్లు అంటే అక్కడ దొరికిన 100 నుంచి 150 మంది వ్యక్తుల పేర్లలో ఎవరి పేర్లను మెన్షన్ చేయకుండా కేవలం డ్రగ్స్ అమ్మిన వాళ్ళ పేర్లను మాత్రం అక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా దాంట్లో ఎవరి పేర్లు పెట్టారనే విషయం చూసినప్పుడు 100 నుంచి 150 మంది అక్కడ దొరికితే అందులో కేవలం ఒక 5 పేర్లు మాత్రం పెట్టారు. వాసు, అరుణ్, సిద్దిక్, రణ్బీర్ మొత్తంగా ఈ 5 పేర్లు మాత్రం పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళ పేర్లు మాత్రం ఇక్కడ పెట్టలేదు. దాంట్లో చూసినట్లయితే ఇప్పుడు పూర్తిగా తీవ్ర ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే మొత్తంగా 100 నుంచి 150 మంది అక్కడ దొరికితే కేవలం 5 పేర్లు పెట్టేసి చేతులు దులుపుకున్నారని పోలీసులు చెప్తున్నారు. అయితే దీంట్లో మనకు దొరికిన ఎఫ్ఐఆర్ కాప్ లో చూసినట్లయితే దాంట్లో ప్రధానంగా ఎఫ్ఐఆర్ కాప్ లో పూర్తిగా ఒక 5 పేర్లు పెట్టేసి చేతులు దులుపుకున్నారు. అంతేకాకుండా ఎవరు కూడా దీనికి సంబంధం లేదని చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన సమాచారం మేరకు
హైదరాబాద్ నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంట్లో చూసినట్లయితే ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు చూసినట్లయితే మన చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఎఫ్ఐఆర్ కాపీలో మొత్తంగా 5 పేర్లను పెట్టడం జరిగింది. వీళ్ళంతా కూడా డ్రగ్ పెడ్లర్స్, అంటే డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళ పేర్లు మాత్రం పెట్టలేదు. దీంట్లో చాలా మంది ముఖ్యంగా చూసినట్టయితే దీంట్లో మొత్తంగా 100 నుంచి 150 మంది పేర్లు మాత్రం ఇక్కడ పేరు పెడతారని చెప్పి అందరూ ఊహించినప్పటికీ ఎవరు పేర్లు పెట్టకుండా కేవలం ఒక 100 నుంచి 150 మంది మాత్రం దొరకడం జరిగింది. వాళ్ళని మాత్రము వాళ్ళకి సంబంధించిన గుర్తించలేని వ్యక్తులు అని చెప్పడం జరిగింది. అయితే ఇది పూర్తిగా అటు బెంగళూరు పోలీసుల మీద అనుమానం వ్యక్తం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే 100 నుంచి 150 మంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఎఫ్ఐఆర్ కాపీలో మొత్తంగా చూడొచ్చు. ఎఫ్ఐఆర్ కాపీలో 100 నుంచి 150 మంది వ్యక్తులు ఆ ఫామ్ హౌస్లో దొరికారు. కానీ ఎవరి పేర్లను అంత పెట్టలేదు. కేవలం అన్నోన్ మాత్రమే పెట్టడం జరిగింది. అంతేకాకుండా కేవలం డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళ పేర్లు మాత్రం పెట్టడం జరిగింది. అంతేకాకుండా అక్కడ దొరికిన విఐపి పేర్ల మొత్తం కూడా అక్కడ తప్పించారని ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో అసలు ఏం జరుగుతుంది అన్న విషయం కూడా ప్రధానంగా చూసినట్టయితే ముఖ్యంగా ఒక డ్రగ్స్ అమ్ముతున్న మొత్తం 5 పేర్లు మాత్రం దీంట్లో జోడించడం జరిగింది. దీంట్లో 5 పేర్లు ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్న అరుణ్, వాసు, సిద్దిక్, రంధీర్, రాజు బస్వా మొత్తంగా 5 పేర్లు నిలబెట్టింది. అయితే ఈ గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ మీద ఇలాంటి పోలీసులు కేసు పెట్టలేదు. కానీ వాసు పేరు మీద ఏదైతే పార్టీ జరిగిందో ఆ పార్టీ నిర్వాహకుడైన వాసు పైన కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాసు సమీప బంధువైన అరుణ్ పైన కేసు పెట్టడం జరిగింది. డ్రగ్స్ అమ్మిన సిద్దికి, రణధీర్, రాజు బస్వా మొత్తం ఈ 3 పైన కేసు పెట్టడం జరిగింది. అయితే మిగతా 150 మంది పేర్లను ఎందుకు పోలీసులు తప్పించారు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే 150 మంది అక్కడ దొరికారు. లైవ్ లో విజువల్స్ దొరికాయి. చాలా మంది సినీ ప్రముఖుల విజువల్స్ బయటకు రావడం జరిగింది. సినీ ప్రముఖుల ఫోటోలు బయటకు రావడం జరిగింది. చాలా మంది సెలబ్రిటీల పేర్లు బయటకు రావడం జరిగింది. ఫోటోలు బయటకు రావడం జరిగింది. కొంతమంది వ్యాపారవేత్తల పేర్లతో పాటుగా ఫోటోలు బయటకు రావడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం కేవలం గుర్తు తెలియని వ్యక్తులు 150 మందిని మనం తట్టుకున్నాము అంతే అని చెప్పి పెట్టడం జరిగింది. అయితే 150 మందిలో ఎవరు పేర్లు దీంట్లో ఎఫ్ఐఆర్లు చూసినట్లయితే బయట తర్వాత కూడా ఎంక్లోజర్స్ చేస్తారు. అంటే సాధారణంగా చూస్తే ఇక్కడ హైదరాబాద్ జరిగిన కేసులు కావచ్చు, దేశంలో ఎక్కడ కేసులు జరిగినప్పుడైతే ఎవరైనా సపరేట్ గా వాళ్ళ పేర్లను కనుక ఇంక్లూడ్ చేసినట్లయితే వాళ్ళ పేర్లకు సంబంధించి ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళ పేర్లకు సంబంధించి కూడా ఒక ఎంక్లోజర్ ఇస్తారు. కానీ ఈ ఎఫ్ఐఆర్ లో మాత్రం ఎక్కడ ఎంక్లోజర్ చెప్పకుండా కేవలం 100 నుంచి 150 పేర్లు మాత్రం చెప్పారండి. అయితే గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన ఈ వాసు పార్టీకి సంబంధించి హైదరాబాద్, అటు చెన్నై, కర్ణాటకకు సంబంధించిన చాలా మంది విఐపీలు ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకుని అక్కడ పార్టీ చేసుకున్న సమయంలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి ఆ మేరకు ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఫర్దర్ గా పోలీసులు ఈ 150 మంది పేర్లను ఎందుకు పెట్టలేదని కూడా అటు ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. దీనిపైన కూడా సమగ్ర దర్యాప్తు చేస్తారా, లేకుంటే ఆ 150 మంది విఐపీలు, సినీ సెలబ్రిటీలు, టీవీ యాంకర్లు, వ్యాపారవేత్తలు వీళ్ళందరినీ పోలీసులు తప్పించి వేశారా అన్నది కూడా ఇప్పుడు తలెత్తున్న ప్రశ్న. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.